అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఇంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ, 10,000 దండాలు నాయమ్మ, కోటి దండాలమ్మ నాయమ్మ. దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమైంది, నయమ్మారో చెట్టు పెట్టేమో నయమ్మారో నిలిచిపోయింది, నయమ్మారో ఎండలో ఎండింది, నయమ్మారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి, ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి, ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి, ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి. అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు, నయమ్మారో ఇంజనీరులంతా నయమ్మారో నమూన ఇచ్చినారు, నయమ్మారో గుడి కట్టడానికి నయమ్మారో ముహూర్తం పెట్టినారు, నయమ్మారో తెల్లంతలోనే నయమ్మారో గుడి పనులు వేగమాయే, నయమ్మారో తక్కువ కాలములో నయమ్మారో గుడి పరిపూర్తయ్యే, నయమ్మారో గుడి ప్రతిష్ఠ చేసి నయమ్మారికి ప్రాణ ప్రతిష్ఠ, నయమ్మారో కనకదుర్గమ్మకి నయమ్మారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు.
పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చెడి ఆ తల్లి నయవ్వారు బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారు పనులు జరిగిపోయే ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారు నమ్మకం కలిగింది నయవ్వారు పూజలు చేసినారు నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచినవాడో నాయమ్మ కాళింగ మన్నిరాజు నయవ్వారు కాలమైపోయినాడు నయవ్వారు పూజలు కరువయ్యే నయవ్వారు దీపం పెట్టలేదు నయవ్వారికి ధూపములు లేవు మంగళవారము నాడో నయవ్వారికి నైవేద్యము లేదు నయవ్వారికి పాయసన్నము లేదు నయవ్వారికి పాలన తగ్గిపోయే నయవ్వారికి ఉత్సవాలు లేవు నయవ్వారికి ఊరేగింపు లేదు నయవ్వారు ఒకనొక రోజున నయవ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో నాడా సాలన్న చేరున్న రవికున్న నా సాలన్న నేసి తీసిరారా నా సాలన్న కట్టిన చేరేమో నా సాలన్న చిరిగిపోయింది నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న చిరిగి ఉన్నది చేరున్న రవికున్నో నా సాలన్న నేసి తీసిరారా నా సాలన్న ధనము ఇస్తానురా నా సాలన్న డబ్బు ఇస్తానురా నా సాలన్న మాట వినవయ్యా నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూప దీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కునా నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానము చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నాయమారో ఎండలు మెండుకుండే నా సాలన్న కాలు కాలుతున్నాయి నా సాలనకి గొంతెండిపోయింది నా సాలన్న మండు టెండలోన నా సాలన్న నడిచి వచ్చేడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు గదిలోన నా సాలన్న పట్టు ఉంచినాడా నా సాలన్న విశ్రాంతి తీసినాడా.
మర్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారి